సైమాలోను సత్తా చాటిన తెలుగు సినిమాలు ఒకే సినిమాకు ఏకంగా 10కి పైగా కేటగిరీలో నామినేషన్లు. ఈవెంట్ ఏదైనా సరే హవా మాత్రం మన తెలుగు వాళ్ళదే. ఎవ్వరికెవ్వరు అస్సలు తగ్గేదేలే. మరి ఆ విషయాలేంటో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డుల్లో సైమా ఒక స్పెషల్. సౌత్లో బెస్ట్ ఇచ్చిన బెస్ట్ మూవీస్, యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ను సెలెక్ట్ చేసి సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ పేరుతో ఈ అవార్డ్స్ని అందిస్తుంటారు. 2012 నుంచి ప్రతి సంవత్సరం ఈ అవార్డ్స్ని అందిస్తూ వస్తున్నారు. ఇప్పుడు సైమా 13వ ఎడిషన్కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. లేటెస్ట్గా సైమా అవార్డ్స్ 2025 నామినేషన్స్ను కమిటీ అనౌన్స్ చేశారు. సైమా అవార్డ్స్ 2025లో భాగంగా లాస్ట్ ఇయర్ ముందుకొచ్చినటువంటి సినిమాలు వివిధ కేటగిరీలో నామినేషన్స్ దక్కించుకున్నాయి. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ సినిమాలకు సంబంధించి నామినేట్ అయిన మూవీస్ లిస్ట్ను బుధవారం సైమా అవార్డుల కమిటీ సోషల్ మీడియాలో అఫీషియల్గా అనౌన్స్ చేసింది. తెలుగులో పుష్ప 2 ది రూల్ సినిమాకు 11 నామినేషన్స్తో టాప్లో నిలిచింది. కల్కి 2898 ఏడి, హనుమాన్ సినిమాలు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్లో వచ్చినటువంటి పుష్ప ది రైజ్కి పుష్ప 2 ది రూల్ సీక్వెల్గా వచ్చింది. గత ఏడాది డిసెంబర్ మొదటి వారంలో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1831 కోట్ల కలెక్షన్స్తో ఇండియన్ సినిమాలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గద్దర్ సినీ అవార్డ్స్లోనూ సత్తా చాటింది. ఇప్పుడు సైమా 2025లో అత్యధికంగా 11 నామినేషన్ సాధించింది. ఇకపోతే ప్రభాస్ హీరోగా నాగశ్విన్ డైరెక్షన్లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ మైథలాజికల్ మూవీ కల్కి 2898 ఏడి లాస్ట్ ఇయర్ జూన్ చివరన రిలీజ్ అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. 1200 కోట్ల క్లబ్లో చేరిపోయింది. ఇప్పుడు ఈ సినిమా సైమాలో దాదాపు 10 నామినేషన్స్తో సెకండ్ ప్లేస్లో వచ్చింది. ఇక తేజ సజ్జా, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబోలో వచ్చినటువంటి బ్లాక్ బస్టర్ మూవీ హనుమాన్. గత ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయినటువంటి ఈ సూపర్ హీరో సినిమా ఎవ్వరూ ఊహించని రేంజ్లో వసూలు రాబట్టింది. సైమా అవార్డ్స్లో 10 నామినేషన్స్ని దక్కించుకొని కల్కి సరసన చేరింది. ఇక తమిళ్లో అమరన్ సినిమా అత్యధికంగా 13 నామినేషన్స్ దక్కించుకుంది. ఇయర్ హైయెస్ట్ నామినేషన్ ఈ సినిమాకే రావడం విశేషం. శివకార్తికేయన్, సాయి పల్లవి కాంబోలో వచ్చినటువంటి ఈ సినిమా ఇది 2024 దీపావళి కానుకగా ఆడియన్స్ ముందుకొచ్చి అండ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు సైమా నామినేషన్స్లో మెరిసింది కూడా. అలానే లబ్బర్ పందు 8, వాలై మూవీలు 7 నామినేషన్స్ దక్కించుకున్నాయి. కన్నడలో భీమా 9, కృష్ణ ప్రణయ సఖి 9, ఇబ్బని తబ్బిడి ఇలియాలి 7 కేటగిరీలో పోటీ పడనున్నాయి. మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమార్ నటించిన గోట్ లైఫ్ ఆడుతూ జీవితం 10 నామినేషన్స్తో టాప్లో నిలిచింది. టొవినో థామస్ ARM 9, ఫహద్ ఫాజిల్ ఆవేశం 8 నామినేషన్స్ని దక్కించుకున్నాయి. వీటిలో ఏ సినిమాలు ఏ కేటగిరీలో పురస్కారాలు అందుకుంటాయో చూడాలి. మరి సైమా అవార్డ్స్ 2025 కార్యక్రమాన్ని సెప్టెంబర్ 5 అండ్ 6 తేదీల్లో దుబాయ్ వేదికగా ఈవెంట్ జరగనుంది. సో ఏదేమైనా కానీ సైమా దాదాపు సౌత్లో ఉన్నటువంటి 4 ఇండస్ట్రీల నుంచి వెళ్ళి అత్యధికంగా తెలుగు సినిమాకు సంబంధించినటువంటి సినిమాలకే ఎక్కువ కేటగిరీలో నామినేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో చూడాలి మరి దీంట్లో ఈ 10 నామినేషన్స్ అండ్ 11 దాదాపు ఈ 3 సినిమాలకు గాను దాదాపు 31 నామినేషన్స్లలో అత్యధికంగా సెలెక్ట్ అవ్వడం జరిగింది. అంటే 31 నామినేషన్స్ అంటే అంత ఈజీ కాదు. ఓన్లీ ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి 31 నామినేషన్స్ అంటే ఇంకా మిగతా ఏ సినిమాలో ఉన్నాయో చూడాలి మరి. సో ఈ 31 నామినేషన్స్లో ఎవరికి ఎన్ని అవార్డ్స్ వస్తాయో చూడాలంటే మనం సెప్టెంబర్ 5 నుంచి 6 వరకు అయితే వెయిట్ చేయాల్సింది. సో మరి తెలుగు సినిమా సైమాలో కూడా టాప్ పొజిషన్లో ఉండడానికి కారణం ఏమంటున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి.